బయటికా? బయటికి నేను సైడ్కి రాలేదు, ఇంట్లోనే ఉన్నా. చెప్తున్నావురా? చెప్తానన్నయ్య. కన్నా రే లేరా, నేనేరా. ఏంటన్నయ్య? చెప్తా రే కేశవ, లేవన్నయ్య, లేవండి అన్నయ్య. నిద్రపోతున్న సింహాన్ని ఎందుకు అర్ధరాత్రి పని? కానీ మమ్మల్ని నిద్రలేపి మరి టార్చర్ పెడుతున్నాం. పడుకోండి రా, పడుకోండి. ఇంకీ పక్కింటి మంకీకి చెప్పానా? నీకే కదరా చెప్పింది. గాని ఇంకా ముందు చావచ్చుగా, మేమంతా గిఫ్ట్లు తెచ్చేవాళ్ళం కదా. నేను సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాను. వెళ్ళండి, ఫ్రెష్ అప్ అయినండి. గతలో తన్నుకుపోతావా? అవసరం లేదు, నువ్వు వెళ్ళి నిద్ర లేపితే 2 కేకులు ఎందుకనియా? అందరికి ఇస్తే చిన్న కేక్ మాత్రం తన కోసం స్పెషల్ గా సర్ప్రైజింగ్ గా చూపిస్తా. సర్ప్రైజ్ అనుకుంటుందేమో. భార్యని భర్త పిలిచినట్టు లేదురా. మహాలక్ష్మి గారు తాగొచ్చాడా? అయిపోయాడు. హ్యాపీ బర్త్డే. ఓహ్, థ్యాంక్ యూ. రండి రండి. థ్యాంక్స్ రా. కూడా తెలీదమ్మా. ఇంకా ఉన్నాయా? ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంట్లో లైట్ వెలుగుతోంది. ముందే చెప్పొచ్చు కదా. ఇష్యూ మా నాన్న ఇష్యూ హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు మై డియర్ మామ్. ఎందుకురా బర్త్డే చేసుకుంటున్నానని ఫీల్ అవుతున్నాయి. బాత్రూమ్కి వెళ్ళి వచ్చి తీసుకుంటాను. అవుతుంటుంది అన్నదమ్ముల మామ్. ఈయన ఈ కాలేసుకుని కింద పెట్టిన స్పెషల్ కేకులతో కేకా? కేక్ వేసుకొని బర్త్డే అందరం హ్యాపీగా ఉందాం. లేరా, ఇది కూడా మీరు తెచ్చిన కేకే కదా? నువ్వు చౌరస్తాలో కార్లు తుడుచుకుంటూ మారుస్తాను, అర్థమైందా? చూడండి రా. చూసారా, నేను దగ్గరుండి కేక్ మీద హార్ట్ సింబల్ ఎగురుతున్నా. నా గుండె గుప్పెమ్మ మీద నుంచి ఈ రిటైర్డ్ డ్రైవర్ తొక్కేసిపోయాడు. నా కాళ్ళు, నా కాళ్ళు, నా కాళ్ళు, నా కాళ్ళు, నా హార్ట్, నా హార్ట్. తీసుకోండి. వింత కాదు, నన్ను ఒక గుర్తించాడు. కాదు, అన్నయ్య చెప్పడం వల్ల నువ్వు ఒక మనిషివని గుర్తించాడు. నాకు గాని కనీసం స్వీట్స్ అయినా. నా మీద ప్రేమ. రామ్మా, ఒక్క నిమిషం. నా బర్త్డేకి మాత్రం ఎప్పుడు గుడికెళ్ళి ఇలా అర్చన చేయించలేదండి.
కోసం. మీ పెద్ద మీ మీద ఉన్న అభిమానంతో గుడికెళ్ళడమే కాదు, పాయసం కూడా చేశాడు. ఎంతో చేస్తున్నారు. రాత్రి 11:30కు చెప్పాడు. లేదంటే మేము గిఫ్ట్లు కూడా తెచ్చేవాళ్ళం. కేక్ కట్ చేయించడమే నాకు పెద్ద సర్ప్రైజ్. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అండి. ఇష్టం ఉన్న వాళ్ళు మీకు తోడుగా ఉండాలి. వీడు ఓవర్ యాక్షన్ చేసి దొరికిపోయేలా ఉన్నాడు. నా కోసం ఏదో కొన్నానన్నారు, ఇవ్వరా? వినిపించింది, ఇవ్వమని అడిగాను, మీకు అది వినిపించలేదు. అసలు కొన్నావా? రే ఉండండిరా, తీసుకొస్తాను. వస్తాను. మళ్ళీ అడుగుతున్నాను. చాలా బాగుంది. కొనేటప్పుడు ఇది అందుకే అలాంటి చీర ఇంకొకటి ఉంటే ఆ బ్లౌజ్ మ్యాచ్ అవుతుందని వేసుకున్నాను కదా. కావాలి. అయ్యో తను ఉండమ్మా, క్యారెట్ తీసుకొస్తాను. ఇదిగోమ్మా తీసుకో. కొట్టమని లోపలికి ఎలా చేయొద్దని సెక్యూరిటీతో చెప్పాను. అసలు నలిగిపోతుంది. కన్నా నువ్వు కాలేజ్కి వెళ్ళవా? బెత్తం ఎక్కడా? కొన్ని మరి థ్యాంక్స్ చెప్పింది. ఎలా ఉంది అని అడిగింది. ఆడుకుంటుంది. నువ్వు ఊడుకుంటూ ఉంటే నేను చూడకపోతానా? దానికి ఆడుకునే ఛాన్స్ ఇవ్వను. చూద్దాం. చూడు, ఫోన్ చేశాను. ఎవరు కావాలి? నువ్వే కావాలి. చేయడానికి అసలు మీరు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుస్తుందా? తెలుస్తోంది. ఉండాలి. నీకు నా మొగుడు చెప్ప. నెంబర్ సరిగ్గా చూసుకుని చెయ్యి. తిక్కల్దానా? నేను తిక్కల్దానా? నాకు విడిపోదామని చూస్తున్నావు. చెప్పు తెగ్గదాకా కొడతాను. అసలు మనిషివేనా? ఆడదానివేనా? నో ప్రాబ్లం. విక్కీతో ఒక మాట చెప్పి వెళ్ళు. ఏమి? ఏదో ఒక ఊరు కనుక్కొని చెప్తానుండు. ఆగా మిరియాలు నూరి ఘాటుగా పాయ చేసి పెట్టవే. ఇంకా బయట తిరుగులేక తిరుగుతానే. ఆపుతావా? మునక్కాడలేసి చేయాలా? అమ్మా ఏం చేసేవి వాటిని? కుక్కకి పర్లేటే నా వెనక. ఏం మనిషి చేస్తే కట్ చేసింది. ఇప్పుడు మీకు చేస్తుంది. నేను ఫోన్ చేసి తిట్టానని నీతో చెప్పి ఇవే తిట్లు తిట్టింది. ఎప్పుడు రమ్మంటారు? ఎప్పుడైనా రావచ్చమ్మా. ఇక్కడికి రావాలి. అది నీ కోసం. అవును, ఎలా వస్తా? అయ్యో చిచ్చి నీ వాగు నాకు కొంచెం పని ఉంది, బయటికి వెళ్ళాలి. పర్మిషన్ కావాలి. వీలు కాదు. నేను పంపను, పర్మిషన్ ఇవ్వను. అలా చెప్పే ఆఫీస్ కాదు. మీకు మొదటి రోజే అర్థమైపోవాలి. పర్మిషన్ అడగడానికి అంత టెన్షన్ పడాల్సిన అవసరం. సార్, కోఇన్సిడెన్స్. నేను కూడా గటకేసరికి వెళ్తున్నాను. పిక్ చేసుకుంటాను. నేను సరే. లిఫ్ట్ ఇవ్వడానికి బస్మే లేదు నీకు. ఆగరా. ఇప్పుడు నేనేమన్నాను? ఇవన్నీ నేను ఒక్కడిని బెలూన్లోకి వెళ్ళిపోతుంది. నా బాడీ ఉండేలాగా డెకరేట్ చేయాలి. అది నా ప్లాన్. చీర కట్టుకుని అరగంట చాలా ఉన్నాడు. చూడు ఏంటి ప్రాబ్లం. ఆ రోజు పోలీస్ స్టేషన్ లో పెళ్లి చేశారు.